2026 టీ20 వరల్డ్ కప్ లో కొలంబో వేదికగా పాకిస్తాన్తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పాక్ బౌలర్లను ముప్పు తిప్పలు పెడుతూ అతను ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. అభిషేక్ శర్మ డకౌట్ కావడంతో ఒత్తిడిలో ఉన్న భారత్ను ఇషాన్ తన అటాకింగ్ బ్యాటింగ్తో ఆదుకున్నాడు. 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇషాన్ ఇన్నింగ్స్లో 10 ఫోర్లతో పాటు 3 సిక్స్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో కేవలం 27 బంతుల్లో తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇది భారత్ పాక్ టీ20 చరిత్రలో మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ. పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ 52-1 స్కోర్ సాధించగా ఇందులో ఇషాన్ వాటానే 42 పరుగులు. భారత్ పాక్ టీ20లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ఇక పాక్ స్పిన్నర్లపై విరుచుకుపడ్డాడు. అబ్రార్ అహ్మద్ వేసిన మొదటి ఓవర్లోనే సిక్సర్, ఫోర్లతో స్వాగతం పలికాడు. షాదాబ్ ఖాన్ ఓవర్లో ఏకంగా 17 పరుగులు రాబట్టి పాక్ ఫీల్డర్లను ప్రేక్షకులుగా మార్చేశాడు. సంప్రదాయ స్వీప్ షాట్లతో పాటు రివర్స్ హిట్స్, స్లాగ్ స్వీప్లతో మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. కానీ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ఇషాన్, సాయం ఆయుబ్ వేసిన స్పిన్ను అంచనా వేయడంలో పొరబడి 77 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయినా పాకిస్తాన్పై టీ20లో ఒక భారత వికెట్ కీపర్ సాధించిన అత్యధిక స్కోర్ ఇదే. పిచ్ స్పిన్ కు అనుకూలిస్తున్న ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చూస్తుంటే అది చాలా సులువుగా అనిపించింది. అతని కాన్ఫిడెన్స్ పాక్ బౌలర్ల లైన్ అండ్ లెంత్ ను దెబ్బతీసింది అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఇది ఈ టోర్నీలో ఇషాన్ కు వరుసగా రెండో హాఫ్ సెంచరీ. గత మ్యాచ్లో నమీబియాపై కూడా ఇషాన్ 61 పరుగులతో రాణించాడు.